లేకపోవడం వల్లే ఇలా జరిగింది. అతను కూడా ఆ కడప కూడా సీట్ రావడానికి కూడా తనకి మన యాదవ్ సోదరులే అక్కడ పోయేసి సీఎంను కలిసి కోరడం వల్ల మనకి వచ్చింది. కాబట్టి మనం ప్రతి ఒక్కరు కూడా యూనిటీగా ఉండాలనేసి సభాముఖంగా అందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. మంచి ఉన్నతమైన స్థాయి పదవి ఇచ్చినందుకు అప్పటి గవర్నమెంట్ వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తరఫున. అది అలా కాకుండా వాళ్ళు మనపై అడుగుకొని మాకు తెలుసు సార్, మాకు ఇంతమంది ఉన్నాము, మా పర్సెంటేజ్ వస్తుంది, మాకు ఏదైనా ఒకటన్నా ఇచ్చారా అని అడుక్కోకుండా వాళ్ళే నిర్ణయించుకొని ఈ పొలంలో ఎంతమంది ఉన్నారు, ఈ పొలంలో ఇంత ప్రవృత్తి కలిగిన వాళ్ళు ఉన్నారు, ఈ పొలంలో ఇంత చైతన్యవంతులు ఉన్నారు, వాళ్ళకి పోస్టులు ఇద్దామనే నిర్దేశం కలిగిన నాకే మనకు నిజమైన స్వాతంత్రం వస్తుంది. నేను సభాముఖంగా అంటున్నాను. ఈరోజు బీసీలకు ఇస్తున్నామంటారు కొన్ని వర్గాల వారు. ఆ రోజు ఒక పెట్టారు పార్టీ 100 సీట్లు ఇస్తాను, బీసీ వాళ్ళకు ప్రధాన పోస్ట్ ఇస్తానని చెప్పి కూడా పత్రికల్లో ఎన్నోసార్లు మనం విని చూసినాం. ఆయన ఏమయ్యాడు అంటే కాలువలు ఎత్తుకుంటే ఒక ఎదులో ఏర్త కలిపేశారు ప్రజలందరినీ కూడా. ఈ రోజు ఒకతను చెప్తాడు, నేను పార్టీ ముఖ్య ఉద్దేశం అని కాదు, నా పార్టీ ఇదేని కూడా చెప్పడం లేదు, దయచేసి ఒక విధంగా అర్థం చేసుకోండి. ఈ రోజు మా నాయకుడు వచ్చినాడు, నేను బీసీకి 100 సీట్లు ఇస్తానంటాడు. ఇచ్చింది ఏమీ లేదు అయ్యారు ఎవరు కూడా. ఇంతకుముందు 9 సంవత్సరాలు పరిపాలన చేసిన వాళ్ళు ఉన్నారు, ఇంతకుముందు 5 సంవత్సరాలు పరిపాలన చేసిన వాళ్ళు ఉన్నారు, ఇంతకుముందు స్వాతంత్ర వచ్చిన నుండి కూడా పరిపాలన చేసిన అగ్రపురాలు ఉంటాయి. ఆ రోజు ఎన్నడూ కూడా మీకు బీసీలు కనపడలేదని కూడా ఈ పత్రికా వర్గంగా మీ సమావేశానికి మేము తెలియజేస్తున్నాం. కారణం ఏంటంటే గంగరాజు రావు ఉన్నాడు, ప్రహ్లాద్ ఉన్నాడు, భాస్కర్ యాదవ్ ఉన్నాడు, యాదవ్ ఉన్నాడు. కారణం ఏంటంటే ఆయన డాక్టరు, ఏర్పడి ఆయన ఉద్యోగము, ఆయన వ్యాపారము, వాటిపై ఆయన చేసుకుపోతాడు. ఎందుకంటే ఎవరు అవసరం నీకెందుకు నాకు డాక్టరు, నువ్వు తిరుపతి ఇంటికి పోయి కూర్చోపో, ఏమన్నా ఎడపన్నా నేను కూడా బిజినెస్ చేసుకుంటాను, నా లైవ్లో పెట్టుకుంటా, నేనేం చేసుకుంటే అయ్యోలో నేనే కూడా చెప్తున్నాను, బయట పోవాలన్నాను, నీకు వ్యాపారం చూసుకుంటాను.